ఏదైతే ట్యాంక్ బండ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్భవన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలంతా కూడా భారీ ర్యాలీగా తరలివెళ్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే మొదలైంది ర్యాలీ. సో ఖచ్చితంగా రాజ్భవన్ వరకు వెళ్తాము, రాజ్భవన్ని ముట్టడి చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లంతా కూడా ఇప్పటికే ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరకు చేరుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళగా మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం శరత్ నగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కోటా నీలిమ గారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు ఈ నిరసనలు, ఈ ర్యాలీలు? నిరసనలు, ర్యాలీలు మన హక్కు. కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కు ఇది బాబు. సో ఇది దీంట్లో మన చేయనీయకుండా నిన్న రాహుల్ గాంధీ గారి మీద చేసిన అసాల్ట్ అటాక్ మొత్తం దేశం ప్రపంచం చూసింది. ఈ దేశంలో డెమోక్రసీ లేదని తెలుస్తుంది. మా డిమాండ్స్ ఉన్నాయి. ఆ మావిటి కాదు, ఇక్కడ మన ఫ్యూచర్వి, మన స్టూడెంట్స్వి నీట్ ఎగ్జామ్స్లో ఎంక్వైరీ అవ్వాలి. పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద డిస్కషన్ కావాలి. అలాగే మోదీ రిజైన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. రాహుల్ గాంధీ ముక్కులో నుంచి బ్లడ్ వస్తూ ఉంది. దీని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అంత అటాక్ చేశారు అపోజిషన్. మన దేశంలో డెమోక్రసీ హక్కు మాట్లాడటం, దాన్ని కూడా అపోజ్ చేసిన అంటే ఒక మనిషి, ప్రతి ఒక్క యువక మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువతతో ఉన్న ఆ మనిషి నిన్న ఆ బ్లడ్ చూసి మొత్తం మా जैसे कहते हैं ना हिंदी में, खून खौल गया है हम सारे कांग्रेसियों का. जब तक जस्टिस नहीं मिलेगा हम लड़ेंगे. రాహుల్ గాంధీ యువకులను రెచ్చగొడుతున్నారు. అందుకే ఈ రకమైనటువంటి రచ్చ జరుగుతోంది పార్లమెంట్ ముందు అని చెప్తా ఉన్నారు. నెల రోజుల కిందట నీట్ పేపర్ లీకేజ్ అవుతే ఇప్పుడు ఎందుకు పార్లమెంటు ముందు ఈ రచ్చ అనేది ఒక క్వశ్చన్. మొదట దేశంలో నీట్ గురించి మాట్లాడింది మా నేత రాహుల్ గాంధీ గారు. గూంజ్ అని చెప్పి మొత్తం ప్రతి స్టేట్లో ఆయన చేసిన ప్రోగ్రామ్స్ మీ అందరు ఎదుర్కొండా ఉన్నాయి. బీజేపీకి ఏమి లేక, ఏమి ఆర్గ్యుమెంట్ లేక చివరికి గెలిచేది నిజమే. వాళ్ళు కొట్టనిండి తిట్టనిండి గెలిచేది ఈ దేశం యువతనే. థ్యాంక్స్ సో మచ్. ఇట్లా చాలా మంది నేతలంతా కూడా ఒకసారిగా రాజ్భవన్ వైపు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం చూడండి, మోడీ మిస్టర్ మోడీ కెనాట్ సీ దిస్ అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ మనకు చాలా వినూతనంగా కనిపిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చాలామంది నేతలంతా కూడా కదిలి వస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కొంత ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. చాలామంది కొన్ని ఫ్లెక్సీలు కావచ్చు, లేకపోతే కొంత ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖైరతాబాద్ జీసీసీ అధ్యక్షులు సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మోతా రోహిత్ గారు, ఏం చెప్తారు? ఈరోజు దేశంలో ఉన్న యువత మొత్తము ఈ నరేంద్ర మోడీ వైఖరిని ఖండిస్తూ ఈరోజు యువతరం కానీ విద్యార్థులు కానీ రోడ్లపైకి వచ్చేసి ఈ ప్రజాస్వామ్యక కూలీని కూడా మరి ఖండిస్తూ నరేంద్ర మోదీ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాలి. అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా కోరుకుంటా ఉంది. అయినా కానీ నిమ్మకు నీరెత్తని విధంగా ఈరోజు నరేంద్ర మోదీ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు ధర్నా చేసిర్రు. మోడీకి ఏమాత్రం సిగ్గుందా వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్తో కూడా రాజీనామా చేయించాలి. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద నేతలంతా ధర్మేంద్ర ప్రసాద్ని రాజీనామా చేయించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే సో ఏదైతే ట్యాంక్ బండ్ వేదిక ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఇప్పుడే వాళ్ళ యొక్క పాదయాత్రగా వాళ్ళు వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. చాలామంది నేతలు వస్తూ ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం చాలామంది నేతలు వస్తూ ఉన్నారు. వారితో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం.